చట్టము చేయబడి రాజముద్రక దానిపై వేయబడింది. 30 దినముల వరకు నా యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడనో ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరపరిచిన శాసనము. ఇది నా ఆజ్ఞ. రాజైన దర్యావేషు తన చేతితో దీనిపై సంతకం చేసిన కాని ఈ మాటలంత మాత్రము అతనివి కావు. రాజ్యంలోని ప్రధానుల చేతను అధిపతుల చేతను ఉచ్చబిగించబడింది. ఇదంతా ఒక్క మనిషిపై నింద వేయటానికి, అతడే దానియేలు. ఇదంతా దానియేలుకు తెలిసిన విషయమే అయ్యను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. కానీ ఆ రోజు రాత్రి దానియేలు ఇంటి తలుపు బద్దలు కొట్టబడింది.